ప్రస్తుతం వెండితెర స్టార్స్ కంటే బుల్లితెర తారలకే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎక్కువగా సీరియల్స్ వైపు టర్న్ అవుతుండటంతో వాళ్లకు లక్షల్లో ఫ్యాన్స్ పోగొతున్నారు. మరీ ముఖ్యంగా కార్తీక దీపం వంటలక్క, డాక్టర్ బాబు, బ్రహ్మముడి కావ్య, రాజ్ ఇలా టెలివిజన్ పాత్రలంటే క్రేజ్ బాగా పెరుగుతోంది జనాల్లో. మరి డిమాండ్ పెరుగుతూ ఉండటంతో వారు రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేస్తున్నారు. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన బ్రహ్మముడి కావ్య రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా? ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయిన సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్తో పాటు అందులో పాత్రలను ఓన్ చేసేసుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఈ టాప్ సీరియల్ భారీ టీఆర్పీతో దూసుకుపోతోంది. భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది. మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్స్ అయిన కావ్య, రాజులకు పిచ్చి పిచ్చిగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. మరీ ముఖ్యంగా కావ్య పాత్రకు ఆడియన్స్ బాగా అడిక్ట్ అయిపోయారు. ఆమె నటనతో పాటు చలాకీతనం ఆడియన్స్కి బాగా నచ్చింది. చాలా తక్కువ టైంలోనే అందరికీ ఫేవరెట్గా మారింది కావ్య. తెలుగులో ఆమె ఫస్ట్ సీరియల్ ఇదే. ఆ మధ్య బిగ్ బాస్ సీజన్ 8లో కూడా ఆమె గెస్ట్గా వెళ్లి సందడి చేసింది. ఇక తాజాగా న్యాచురల్ స్టార్ నానితో కలిసి ఓ యాడ్లో కూడా మెరిసింది. ఇలా చిన్నగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన ఇమేజ్ని పెంచుకుంటోంది కావ్య. తమిళనాడుకు చెందిన ఈ నటి అసలు పేరు దీపికా రంగరాజు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆమెకు నటన మీద ఇంట్రెస్ట్తో రకరకాల ప్రయత్నాలు చేసింది. కెరీర్ బిగినింగ్లో న్యూస్ రీడర్గా పనిచేసిన దీపిక ఆ తర్వాత తమిళంలో చిన్నగా సీరియల్స్లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో కొన్ని సీరియల్స్ చేసిన తర్వాత తెలుగులో బ్రహ్మముడి సీరియల్లో నటించే అవకాశం వచ్చి రావడంతోనే ఆమెకు స్టార్డమ్ వచ్చింది. ఇక కావ్య అలియాస్ దీపికా రంగరాజు రోజుకు 30,000 వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందట. సీరియల్ షూటింగ్ ఉన్నన్ని రోజులు లెక్క చూసుకుంటే నెలకు 7 లక్షలకు పైనే ఆమె సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు స్టార్ మాలో ప్రోగ్రామ్స్కి వస్తూ అప్పుడప్పుడు రియాలిటీ షోలోనూ కనిపిస్తూ ప్రస్తుతం టెలివిజన్ ఇండస్ట్రీని ఏలుతోంది. ఇక తమిళంలో ఆరాడి అనే సినిమాతో నటించిన కావ్య తెలుగు సినిమాల్లోనూ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.